హలో ఎవ్రీవన్, నేను మీ కిరణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన్ యువర్ బ్రెయిన్ విత్ కిరణ్స్ టీచింగ్. మరి ఈరోజు క్లాసులో మనం నెట్వర్క్ థియరమ్స్లో నెక్స్ట్ థియరం అనే కాస్త మనం చూద్దాం. ఈరోజు మనం చూడబోయేటటువంటి థియరం సర్క్యూట్ అనాలిసిస్ చేయాలన్నా లేదా సర్క్యూట్ని సింప్లిఫై చేయాలన్నా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి థియరం ఇది. ఓకేనా? సో మరి ఈ థియరం ఏంటంటే థెవెనిన్స్ థియరం అని కాస్త చెప్పడం జరుగుతుంది. ఓకేనా? థెవెనిన్స్ థియరం. మరి ఈ థెవెనిన్స్ థియరం బేస్ చేసుకునే మనం ఒక సర్క్యూట్ని థెవెనైజేషన్ చేయాలి అనే కాస్త చెప్తున్నాం. అండ్ ఇక్కడి నుంచి మనం చూడబోయేటటువంటి రెండు థియరమ్స్, థెవెనిన్స్ థియరము, నార్టన్స్ థియరం అనేవి కాస్త సర్క్యూట్లో ఉండేటువంటి ఎటువంటి కాంప్లికేటెడ్ సర్క్యూట్ అయినా సరే సింపుల్గా కాస్త మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు. మరి అలా సాల్వ్ చేయడానికి మనకి ఈ థెవెనిన్స్ థియరం అనేది కాస్త యూజ్ అవుతుంది. మరి ఎంతకీ ఈ థెవెనిన్స్ థియరం అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనే కాస్త మనం చూద్దాం. మరి దానికి సంబంధించి దానికి స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు, ఎంతకీ ఈ థెవెనిన్స్ థియరము అనే కాస్త మనం చూద్దాం. ఓకేనా? మరి ఈ థెవెనిన్స్ థియరం తాలూకా స్టేట్మెంట్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఎనీ టూ టెర్మినల్ యాక్టివ్ లీనియర్ నెట్వర్క్ కంటైన్స్ లీనియర్ ఇంపిడెన్సెస్ అండ్ వోల్టేజ్ సోర్సెస్. ఇంతవరకు మనం ఇంతకుముందు చూసుకున్న థియరమ్స్ కూడా సేమ్ యాస్టీస్కి ఇలానే ఉంది. ఏం చెప్పాడు, ఏదైనా సరే టూ టెర్మినల్ యాక్టివ్ లీనియర్ నెట్వర్క్ అయి ఉండాలంట. అటువంటి నెట్వర్క్లో ఏం ఉండాలంట అంటే లీనియర్ ఇంపిడెన్సెస్ అండ్ వోల్టేజ్ సోర్సెస్. అంటే మనం ఇచ్చినటువంటి సోర్సెస్, బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో ఒకవేళ సోర్సెస్ కానీ ఉన్నట్టయితే ఏంటంటే లీనియర్ ఇంపిడెన్సెస్, అదేవిధంగా వోల్టేజ్ సోర్సెస్. ఇంపిడెన్స్ ఇస్ నథింగ్ బట్ రియల్ టైంలో మనం మాట్లాడుకుంటే రెసిస్టెన్స్ కానివ్వండి, రియాక్టెన్స్ కానివ్వండి. ఓకేనా? లేదు ఓన్లీ రెసిస్టెన్స్ అనే కాస్త ఉండొచ్చు. ఓకే, అటువంటి ఇంపిడెన్సెస్ని అదేవిధంగా వోల్టేజ్ సోర్సెస్ని ఏం చేయమంటాడంట, రీప్లేస్ చేయమని చెప్పి చెప్తాడు. సో కెన్ బి రీప్లేస్డ్ బై థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్. అంటే యాక్చువల్ స్టేట్మెంట్ ఏంటి సార్ అంటే థెవెనిన్స్ థియరం అనేది కాస్త ఏం చెప్తున్నాడంటే మనకి ఇచ్చినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గివెన్ సర్క్యూట్ ఏదో ఉంది. ఆ సర్క్యూట్లో ఉండేటువంటి ఇంపిడెన్సెస్ని, ఆ సర్క్యూట్లో ఉండేటువంటి వోల్టేజ్ సోర్స్ని ఏం చేయమంటున్నాడంట అంటే థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్తో కాస్త చేంజ్ చేయాలి, మరి రీప్లేస్ చేయాలి. మరి అలా రీప్లేస్ చేయాలంటే ఎంతకీ ఆ థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఏంటో మనకు తెలిసి ఉండాలి కదా. మరి ఆ థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అంటే ఏంటి అనే కాస్త చూసినట్టయితే చూడండి, దానికి రిలేటెడ్గా 3 స్టేట్మెంట్స్ ఇక్కడ నేను చెప్తున్నాను. సో ఫస్ట్ వన్, థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అంటే ఏంటో చెప్తాను. దాంట్లో ఉండేటువంటి ఇంకొక 2 టెర్మినాలజీస్ని మళ్ళీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి అందులో థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అంటే ఏంటని చెప్తున్నాడంటే ఇట్ కన్సిస్ట్ థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్. ఇక్కడ థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్లో థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్ అనే కాస్త ఒకటి ఉంటుంది. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈటీహెచ్. హియర్ ఈ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్. ఓకేనా? సో థెవెనిన్స్ వోల్టేజ్ అని కాస్త చెప్తాము. ఆ వోల్టేజ్ సోర్సు ఎలా ఉంటుందంట, ఇన్ సిరీస్ విత్ థెవెనిన్స్ ఇంపిడెన్స్. అంటే లీనియర్ ఇంపిడెన్సెస్ బదులు ఏదైతే మన తరక యాక్చువల్ సర్క్యూట్ ఉంటుందో ఆ సర్క్యూట్లో ఉండేటువంటి లీనియర్ ఇంపిడెన్స్ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే థెవెనిన్స్ ఇంపిడెన్స్ పెడతాము. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి వోల్టేజ్ సోర్సెస్ ప్లేస్లో మనం ఏం పెడతాం, థెవెనిన్స్ వోల్టేజ్ పెడతాం. అలా ఇక్కడ ఉండేటువంటి లీనియర్ ఇంపిడెన్సెస్ బదులు థెవెనిన్స్ ఇంపిడెన్స్, ఉండేటువంటి వోల్టేజ్ సోర్స్ బదులు థెవెనిన్స్ వోల్టేజ్, రెండు కూడా రీప్లేస్ చేస్తాం. ఆ రీప్లేస్ చేసినప్పుడు కూడా కండిషన్ చెప్పాడు. ఏంటది అంటే ఇన్ సిరీస్ విత్, అంటే ఈ రెండు కూడా ఎలా ఉండాలంట, సిరీస్ కనెక్షన్లో కాస్త ఉండాలి. ఈ కండిషనే గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే థియరంలో ఆ ఒక్క కండిషన్ ద్వారా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మరి ఏం చెప్పాడు, థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కన్సిస్ట్ థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్. థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్ ఈటీహెచ్ అనేది సిరీస్ విత్ థెవెనిన్స్ ఇంపిడెన్స్. థెవెనిన్స్ ఇంపిడెన్స్తో కాస్త సిరీస్లో ఉంటుందంట. హియర్ థెవెనిన్స్ ఇంపిడెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ జెడ్టీహెచ్. అదేవిధంగా వోల్టేజ్ సోర్స్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే ఈటీహెచ్. ఓకేనా? మరి ఈ ఈటీహెచ్ ఏంటి, ఈ జెడ్టీహెచ్ ఏంటి అనేవి ఇంకా ఇంకొక 2 స్టేట్మెంట్స్ నేను చెప్తున్నాను. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే థెవెనిన్స్ ఇంపిడెన్స్ ఈజ్ ద, అంటే ఎంతకీ థెవెనిన్స్ ఇంపిడెన్స్ అని చెప్పాక జెడ్టీహెచ్, అది ఏమవుతుందంట అంటే ఇట్ ఈస్ ద రిజల్టెంట్ ఇంపిడెన్స్ బిట్వీన్ అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్. మనం ఏదైనా ఒక సర్క్యూట్ కానీ తీసుకున్నట్టయితే ఆ సర్క్యూట్లో ఉండే వోల్టేజ్ సోర్స్ని తీసేసేయండి. తీసేయడం ఇన్ ద సెన్స్ దాన్ని ఏం చేస్తామంటే దాని యొక్క ఇంటర్నల్ ఇంపిడెన్సెస్ ఏమైనా ఉన్నట్టయితే లేదా ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమైనా ఉన్నట్టయితే దాంతో రీప్లేస్ చేయండి. రీప్లేస్ చేసి అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్ మధ్యన మనం ఏం చేస్తామంటే రెసిస్టెన్స్ అనే కాస్త ఫైండ్ అవుట్ చేస్తే లేదా ఇంపిడెన్స్ అనే కాస్త ఫైండ్ అవుట్ చేస్తే అటువంటి దాన్ని కాస్త మనం ఏమంటామంట థెవెనిన్స్ ఇంపిడెన్స్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. సో ఏం చెప్తున్నాడు, థెవెనిన్స్ ఇంపిడెన్స్ ఈజ్ ద రిజల్టెంట్ ఇంపిడెన్స్ బిట్వీన్ అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్. అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్యన మనం మెజర్ చేసినటువంటి ఇంపిడెన్స్నే మనం థెవెనిన్స్ ఇంపిడెన్స్ అంటాం. బట్ అక్కడ కూడా కండిషన్ పెట్టి ఏంటిది, వెన్ ఆల్ సోర్సెస్ కెన్ బి రీప్లేస్డ్ బై దర్ ఇంటర్నల్ ఇంపిడెన్సెస్ ఇఫ్ ఎనీ. అన్ని సోర్సెస్ కూడా వాటి యొక్క ఇంటర్నల్ ఇంపిడెన్సెస్తో పాటు అవి ఏమవ్వాలంటే రీప్లేస్ చేయబడాలి. అలా రీప్లేస్ చేయబడాలి, అది కూడా ఏం చెప్పండి ఇఫ్ ఎనీ, ఒకవేళ ఉన్నట్టయితే, లేకపోతే నో ప్రాబ్లం. ఓకేనా? అండ్ అలానే దీనికోసం చెప్పాం థెవెనిన్స్ ఇంపిడెన్స్ అనే కాస్త మనం మాట్లాడడం. అదేవిధంగా థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్ అనే కాస్త ఉంటుంది కదా. మరి థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్ అనే కాస్త ఏంటి సార్ అనే కాస్త చూసినట్టయితే
ఈ థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్ గురించి చెప్తున్నాడు. థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్ ఇస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్. అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్ దగ్గర మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు వచ్చినటువంటి వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్నే మనం ఏమంటామంట థెవెనిన్స్ వోల్టేజ్ అని కాస్త చెప్తాం. అంటే మనకి ఇచ్చినటువంటి సర్క్యూట్లో అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్ దగ్గర మెజర్ చేసే వోల్టేజ్ని థెవెనిన్స్ వోల్టేజ్ అంటాం. మనకి ఇచ్చినటువంటి సర్క్యూట్లో అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్ వద్ద మెజర్ చేసే ఇంపిడెన్స్, బట్ ద కండిషన్ ఈజ్ వెన్ ఆల్ సోర్సెస్ కెన్ బి రీప్లేస్డ్ బై దర్ ఇంటర్నల్ ఇంపిడెన్సెస్. అలా ఉండి ఆ కండిషన్లో మనం ఐడెంటిఫై చేసినటువంటి ఇంపిడెన్స్, అదేవిధంగా ఆ టైంలోనే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్ దగ్గరే మనం మెజర్ చేసిన వోల్టేజ్ని ఆ రెండింటిని మనం సిరీస్గా తీసుకుంటే దాన్ని థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అంటున్నాము. మరి ఇప్పుడు ఈ 4 స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుంటూ మనం 4 కండిషన్స్ అనే కాస్త చెప్తాం. ఓకేనా? అందులో ఫస్ట్ వన్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏగా తీసుకుంటాను. ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్కి బేస్ చేసుకుంటూ ఒక సర్క్యూట్ని కాస్త తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సర్క్యూట్తో మనం దీన్ని కాస్త ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటుంది ఏంటంటే గివెన్ సర్క్యూట్. నేను ఏదైనా ఒక గివెన్ సర్క్యూట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ కానీ ఉన్నదనుకుంటే ఆ గివెన్ సర్క్యూట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఏంటంటే ఇట్ ఈస్ ఏ 2 లూప్ నెట్వర్క్, ఒక 2 లూప్స్ ఉండేటువంటి నెట్వర్క్ని, అదేవిధంగా లీనియర్ ఇంపిడెన్సెస్ అనే కాస్త ఉండాలి, అదేవిధంగా వోల్టేజ్ సోర్సెస్ అనే కాస్త ఉండాలి. ఆ కండిషన్ని బేస్ చేసుకుంటూ ఒక సర్క్యూట్ని కాస్త తీసుకుంటున్నాను. అలానే ఇట్ ఈస్ 2 టెర్మినల్ యాక్టివ్ లీనియర్ నెట్వర్క్ అయ్యి కూడా ఉండాలి. ఓకేనా? సో మరి నేను తీసుకున్నటువంటి సర్క్యూటు ఏ విధంగా ఉంది అంటే హియర్ Z1 అనేటువంటి ఒక లీనియర్ ఇంపిడెన్స్, అదేవిధంగా Z2, అదేవిధంగా Z3. సో ఇక్కడ ఇన్పుట్లో కాస్త నేను ఏం చేసుకుంటున్నాను ఒక సోర్స్. ఓకేనా? వోల్టేజ్ సోర్స్ అని చెప్పాం కదా, లీనియర్ ఇంపిడెన్స్ అండ్ వోల్టేజ్ సోర్స్ ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం ఫస్ట్ లైన్లో చూసుకోండి. సో లెట్ us say దీన్ని ఈ అందాం ప్లస్ మైనస్. అండ్ అలానే అవుట్పుట్లో కూడా ఒక ఇంపిడెన్స్ ఉంది విచ్ ఇస్ లోడ్ ఇంపిడెన్స్ అందాం, ఫర్ ఎగ్జాంపుల్ ZL. ఓకే, ఇందులో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ కాస్త IL. ఇక్కడ నాకు అవుట్పుట్ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో లెట్ us say నేను దీన్ని కాస్త AB అని చెప్తాను. సో ఇక్కడ మీరు ఈ సర్క్యూట్ని కానీ అబ్జర్వ్ చేసినట్టయితే హియర్ Z1, Z2, Z3, ZL అని ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ లీనియర్ ఇంపిడెన్సెస్. అదేవిధంగా హియర్ E అని ఏదైతే కనిపిస్తుందో ఇది వోల్టేజ్ సోర్స్. ఇప్పుడు ఈ రెండు కూడా ఏం చేయమన్నాడు సార్ అంటే రీప్లేస్డ్ బై థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్. థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ని బేస్ చేసుకుంటూ రీప్లేస్ చేయండి అని చెప్పాడు. మరి థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కావాలంటే మనకి అందులో చెప్పాడు ఏంటది, థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్ అనేది ఒకటి ఉంటుంది, థెవెనిన్స్ ఇంపిడెన్స్ అనే కాస్త ఒకటి ఉంటుంది. మరి అవి రెండు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మరి దానికోసం ఒక గివెన్ సర్క్యూట్ అనే కాస్త తీసుకున్నాను. మరి ఈ సర్క్యూట్లో మనం ఫైండ్ అవుట్ చేసింది IL కరెంట్ అని ఎంత అయితే ఉందో ఆ IL కరెంట్ని థెవెనైజేషన్ ఆర్ థెవెనిన్స్ థియరంని బేస్ చేసుకుంటూ మనకు ఆ కరెంట్ ఎంత వస్తుంది అనే కాస్త ప్రూవ్ చేయాలి. మరి అది ఎలా చేస్తాం అనేది కాస్త చూద్దాం. ఓకేనా? మరి ఈ సర్క్యూట్ ప్రకారం జస్ట్ నేను ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ ఒక సర్క్యూట్ మాత్రమే తీసుకున్నాను. ఆ సర్క్యూట్ ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తున్నాడు, సో లీనియర్ ఇంపిడెన్సెస్ ఉన్నాయి, అదేవిధంగా వోల్టేజ్ సోర్స్ అనే కాస్త ఉంది. అందులో మనం ఫస్ట్ ఇప్పుడు ఒక దానికోసం చూద్దాం. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అందులోని థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్ ఆర్ థెవెనిన్స్ ఇంపిడెన్స్. సో థెవెనిన్స్ ఇంపిడెన్స్ అనే కాస్త చూద్దాం. ఓకేనా? మరి ఈ స్టేట్మెంట్ ప్రకారం ఫస్ట్ థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ నుండి ఏంటో చూద్దాం. దాన్ని బేస్ చేసుకుంటూ థెవెనిన్స్ ఇంపిడెన్స్ అండ్ థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్ అనే కాస్త చూద్దాం సార్. మరి సెకండ్ కండిషన్ నేను ఇక్కడ తీసుకుంటుంది థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఏ విధంగా ఉంటుంది. థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ మరి థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కానీ కావాలంటే ఇక్కడ స్టేట్మెంట్ చెప్పాం. ఏం చెప్పాం, థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కన్సిస్ట్ థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్, థెవెనిన్స్ ఇంపిడెన్స్ ఇన్ సిరీస్. ఆ రెండు కూడా సిరీస్లో ఉంటాయి అని కాస్త చెప్పాం. మరి దాని ప్రకారం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ లీనియర్ ఇంపిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ మూడింటి బదులు నేను ఇక్కడ తీసుకున్నటువంటిది ఏంటి అంటే ZTH. ఈ ZTH అనేటువంటిది సిరీస్ విత్ థెవెనిన్స్ వోల్టేజ్ కాబట్టి ఆ థెవెనిన్స్ వోల్టేజ్ని లెట్ us say ETH అని చెప్పన్నాం కదా. సో ఇక్కడ ఉండేటువంటి ఈ సోర్స్ ఇంతకుముందు ఈగా తీసుకున్నాను, ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే ETHగా కాస్త తీసుకోవడం జరుగుతుంది. ETH ఈ ETH ఇస్ నథింగ్ బట్ థెవెనిన్స్ వోల్టేజ్ ఈజ్ ఇన్ సిరీస్ విత్, ఈ రెండు సిరీస్లో ఉన్నాయి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో 1 కనెక్ట్ చేయబడి ఉంది. ఈ రెండు కూడా సిరీస్లో ఉండాలంట, అలా ఉంటే దాన్ని థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అన్నాడు. ఇక్కడ నేను కాస్త ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి కరెంట్ IL త్రూ లోడ్ ఇంపిడెన్స్ ZL. ఓకేనా? ZL ద్వారా నాకు లోడ్ ఇంపిడెన్స్ అనే కాస్త వస్తుంది. ఆ లోడ్ ఇంపిడెన్స్లో ఫైండ్ అవుట్ చేయాల్సింది కాస్త IL కరెంట్. ఓకేనా? అండ్ ఇందులో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ బిట్వీన్ ఏ టెర్మినల్స్ అన్నాం, AB అన్నాం. ఈ AB టెర్మినల్స్ అనేది యాక్చువల్గా ఇక్కడ తీసుకున్నాను, మరి ఇక్కడ తీసుకోవట్లేదు. ఇది థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్. థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అకార్డింగ్ టు ది స్టేట్మెంట్ ఏం చెప్పాం, ఈ రెండు కూడా ఎలా ఉంటాయి, సిరీస్లో ఉంటాయి అన్నాడు. ETH అంటే థెవెనిన్స్ వోల్టేజ్ ఈజ్ ఇన్ సిరీస్ విత్, ఇది ఎలా ఉండాలి, సిరీస్గా ఇంపిడెన్స్కి సీరియస్గా ఉండాలి ZTH. ఇది కాస్త ఏం చెప్తున్నాడు, ఇది థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అని కాస్త చెప్తున్నాడు. మరి ఈ థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్లో మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి, IL కదా. మరి IL అని కాస్త ఫైండ్ అవుట్ చేస్తే ఈ సర్క్యూట్ ప్రకారం మనం తీసుకుందాం. మన అందరికీ ఓమ్స్లో బాగా తెలుసు అనుకుంటా I = V/R.
I ఈక్వల్స్ టు V బై ఆర్. ఇన్స్టెడ్ ఆఫ్ V ఇక్కడ ఏముంది సార్ అంటే ETH. ఇన్స్టెడ్ ఆఫ్ V ఇక్కడ ఏముంది ETH. సో ఇక్కడ కరెంట్ బదులు ఏముంది నాకు IL అనే కాసం ఉంది. సో IL ఈక్వల్స్ టు అంటే లోడ్ కరెంట్ ఈక్వల్స్ టు ఏం అవ్వాలి వోల్టేజ్ బై రెసిస్టెన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ రెసిస్టెన్స్ మనం ఇక్కడ ఇంపెడెన్స్ తీసుకుంటున్నాం. అండ్ అలానే ఇన్స్టెడ్ ఆఫ్ V ఇక్కడ ETH తీసుకున్నాం కాబట్టి ETH బై టోటల్ రెసిస్టెన్స్ ఆర్ టోటల్ ఇంపెడెన్స్ ఆఫ్ ది సర్క్యూట్ ఎంత అవుతుందండి? ఈ రెండింటి చాలా సಮೇషనే కదా, ఎందుకు ఈ సిరీస్లో ఉన్నాయి, ఈ రెండు కూడా సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఏమవుతుందంటే అది ZTH ప్లస్ ZL. లెటస్ సే దీనికోసం ఈక్వేషన్ 1 అన్నాం. అంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే యాక్చువల్గా థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ప్రకారం మనకు వచ్చినటువంటి కరెంట్ IL. ఈ IL కరెంట్ అనేది కాస్త మనం ప్రూఫ్ చేసి అక్కడ వచ్చినటువంటి వాల్యూ కూడా ఎలా ఉంది అనే కాస్త మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? సో మరి దీని ప్రకారం నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటి అంటే థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్ ఆర్ థెవెనిన్స్ ఇంపెడెన్స్ అనే కాస్త చూద్దాం. ఓకే నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటి అంటే థెవెనిన్స్ ఇంపెడెన్స్ అనే కాస్త చూద్దాం. సో లెట్ us say find థెవెనిన్స్ ఇంపెడెన్స్ ఆర్ థెవెనిన్స్ ఇంపెడెన్స్. ఆ థెవెనిన్స్ ఇంపెడెన్స్ని మనం ఏ విధంగా చెప్పుకున్నాం అంటే ZTH. ఆ ZTH అనేది ఏదైతే ఉందో ఆ ZTHని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేసి ఈ ZTH VTH ఫైండ్ అవుట్ చేసి ETH ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఈక్వేషన్లో వచ్చినటువంటి ఈ ఈక్వేషను యాక్చువల్గా మన సర్క్యూట్ మనం అప్లై చేసే ఈక్వేషన్ ప్రకారం వచ్చినటువంటి రెండు కరెంట్స్ ఈక్వల్ అనుకోండి. సో థెవెనిన్స్ థియరం అనే కాస్త చెప్పొచ్చు. ఓకేనా? మరి దాని ప్రకారం సో థెవెనిన్స్ ఇంపెడెన్స్ కానీ కావాలనుకున్నట్టయితే సో ఏం చెప్పాడు స్టేట్మెంట్ ప్రకారం ఒకసారి చూడండి. థెవెనిన్స్ ఇంపెడెన్స్ ఇస్ ద రిజల్టెంట్ ఇంపెడెన్స్ బిట్వీన్ అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్. అవుట్పుట్ అనేవి ఓపెన్ టెర్మినల్స్ అయి ఉండాలంట. వెన్ ఆల్ సోర్సెస్ కెన్ బి రీప్లేస్డ్ బై దర్ ఇంటర్నల్ ఇంపెడెన్సెస్ ఇఫ్ ఎనీ, ఏమైనా సరే ఉన్నట్టయితే. అంటే ఏంటి దాని మీనింగ్ అంటే ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి గివెన్ సర్క్యూట్ ఏదైతే ఉందో యాస్టిస్గా అది తీసుకోండి. ఓకే, సో Z1 అలానే Z2 అలానే Z3 అనే కాస్త తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ సర్క్యూట్లో వాడు చెప్పినట్టు ఏమైనా సరే వోల్టేజ్ సోర్సెస్ ఆల్ సోర్సెస్ కెన్ బి రీప్లేస్డ్ బై దర్ ఇంటర్నల్ ఇంపెడెన్సెస్. ఏమైనా ఇంటర్నల్ ఇంపెడెన్స్ ఉంటే ఆ సోర్స్ తీసేసి అక్కడ ఉండేటువంటి ఆ రెసిస్టెన్స్ లేదా ఇంపెడెన్స్ అనే కాస్త అక్కడ ప్లేస్ చేయండి. అండ్ అలానే అవుట్పుట్ అనేవి ఎలా ఉండాలంట అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్ అయి ఉండాలన్నాడు. అంటే AB మధ్యన మనం ఏం చేసాం అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్ చేసాం. ఇక్కడ మనం మెజర్ చేసింది ఏంటంటే రెసిస్టెన్స్ ZTH అనే కాస్త మెజర్ చేయాలి. మరి అలా మెజర్ చేయాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇటు నుంచి చూద్దాం. Z1 Z2 అనేవి ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీనికి ప్యారల్గా ఉందా లేదా ఇది. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు థెవెనిన్స్ ఇంపెడెన్స్ అనే కానీ అబ్జర్వ్ చేసినట్టయితే సో ZTH ఈక్వల్స్ టు Z1 ప్యారలల్ టు Z2. ఈ రెండు కూడా దీనికి ఎలా ఉన్నాయంటే సిరీస్లో ఉన్నాయి ప్లస్ Z3. ఓకేనా? సో మరి దీని ప్రకారం Z1 ప్యారలల్ టు Z2 అంటే అకార్డింగ్ టు ఫార్ములా ప్యారల్ ఫార్ములా ఏమవుద్ది Z1 Z2 బై Z1 ప్లస్ Z2 ప్లస్ Z3. ఓకేనా? సో ఇది మనకు వచ్చినటువంటి ఏంటిది అంటే ఇంపెడెన్స్. ఏ ఇంపెడెన్స్ థెవెనిన్స్ ఇంపెడెన్స్ ZTH అన్నాం. లెట్ us say దీని కాస్త ఈక్వేషన్ 2 అని కాస్త చెప్తాం. ఓకేనా? దీని కాస్త ఏం చెప్తాం ఈక్వేషన్ 2 అని కాస్త చెప్పడం జరుగుతుంది. ఓకే, సో చూడండి సింపుల్గా ఏం చేస్తాను ఇచ్చినటువంటి థెవెనిన్స్ ఇంపెడెన్స్ అంటే ఎలా రావాలంటే ఇచ్చినటువంటి గివెన్ సర్క్యూట్లో మనం ఏం చేస్తాం సోర్సెస్ తీసేసి ఆ సోర్స్కి ఏమైనా ఇంటర్నల్ ఇంపెడెన్స్ ఉంటే అక్కడే పెట్టండి, లేకపోతే లేదు. ఓకేనా? అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్ చేయాలి అంటే AB మధ్యన కాస్త తీసేసి అక్కడ మనం మెజర్ చేసింది ఏంటంటే ZTH అంటే ఇంపెడెన్స్ అనే కాస్త మెజర్ చేయాలి. అదే రియల్ టైం మనం ప్రాక్టికల్గా చేస్తున్నాం అనుకోండి అక్కడ రెసిస్టెన్స్ ఉండొచ్చు, లేదు ఓన్లీ రియాక్టర్స్ ఉండొచ్చు, లేదు రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టర్స్ రెండు కూడా ఉండొచ్చు. ఓకేనా? సో అలాంటప్పుడు ఆ రెండింటిని కాస్త మనం మెజర్ చేయాలి. ఓకే, మరి ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటి అంటే థెవెనిన్స్. సో నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటి అంటే థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్. మరి థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్ అనేది కాస్త ఏ విధంగా వస్తుంది అని కాస్త చూద్దాం. నెక్స్ట్ వన్ ఈజ్ థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్. అబ్జర్వ్ చేయండి ఇక్కడ. మరి థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్ని మనం ఏ విధంగా చెప్పామంటే ETH కాస్త చెప్పడం జరుగుతుంది. థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్ కానీ కావాలి లేదా థెవెనిన్స్ వోల్టేజ్ కానీ కావాలి అనుకునేటప్పుడు అకార్డింగ్ టు థియరం అకార్డింగ్ టు స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే థెవెనిన్స్ థియరం ప్రకారం థెవెనిన్స్ వోల్టేజ్ ఇస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్. అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్ దగ్గర వచ్చినటువంటి వోల్టేజ్ డ్రాప్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం ఏం చెప్తామంట అంటే ఏం చెప్పాడు థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్ అని చెప్పాడు. మరి ఎంతకీ దేనిపైన అప్లై చేయాలంటే మనకి ఇచ్చినటువంటి గివెన్ సర్క్యూట్లోనే. అంటే
ఈ అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్యన కాస్త మనం మెజర్ చేసినట్టయితే ఆ రెండు అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్ చేయాలి. అక్కడ ఉండేటువంటి వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్సే మనం ఏం చెప్తున్నామంట అంటే థెవెనిన్స్ వోల్టేజ్గా కాస్త మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో థెవెనిన్స్ వోల్టేజ్గా కాస్త చెప్పడం జరుగుతుంది. మరి అబ్జర్వ్ చేసినట్టయితే సర్క్యూట్ తీసుకుందాం. Z1 అలానే Z2 Z3 ఇక్కడ అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఏం చేస్తామంటే ఆ లోడ్ ఇంపిడెన్స్ని కాస్త తీసేసాం. తీసేసేటప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్ అయ్యి ఈ అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్ మధ్యన మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నామంట అంటే ZTH అనే కాస్త ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సారీ ETH అనే కాస్త మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్ మధ్యన. మరి ఫైండ్ అవుట్ చేయాలంటే యాజ్ ఇట్ ఈస్గా మనం అప్లై చేసినటువంటి వోల్టేజ్ E ఉంటుంది. ఈ అనేది కాస్త మనం అప్లై చేసేటప్పుడు అకార్డింగ్ టు దట్ అందులో నుంచి కరెంట్ అనేది కాస్త ఫ్లో అవుతుంది. లెట్ అస్ సే I అనుకుందాం కరెంట్ని. ఆ I అనేది కాస్త ఫ్లో అయ్యేటప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఓపెన్ టెర్మినల్స్ అయ్యేటప్పుడు దీనికి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా? లేదు, ఇన్ఎఫెక్టివ్. Z3 అనేది ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఇది ఓపెన్ టెర్మినల్స్ అయినప్పుడు ఏమైంది? ఇన్ఎఫెక్టివ్. అంటే Z1 అండ్ Z2 మాత్రమే ఆ సర్క్యూట్లో ఉన్నట్టున్నాయి, క్లోజ్డ్ లూప్ అయింది. ఎప్పుడైతే ఓపెన్ అయిపోయిందో మరి దీని నుంచి కరెంట్ ఫ్లో అవుద్దా? అవ్వదు. అంటే Z1 Z2 నుంచి అవుతుంది కాబట్టి సో మరి ఇక్కడ నేను ఏ విధంగా రాసుకుంటున్నాను అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హియర్ Z3 is ineffective. అంటే ఇక్కడ Z3 యొక్క ఇంపార్టెన్స్ ఏం లేదు, ఎందుకు? ఇది ఓపెన్ టెర్మినల్స్లో ఉంది. ఓపెన్ టెర్మినల్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్ఎఫెక్టివ్ కాబట్టి అలాంటప్పుడు ఈ సర్క్యూట్లో ఉండేటువంటి టోటల్ ఇంపిడెన్స్ అంటే ఏమవుతుంది? Z1 + Z2 మాత్రమే టోటల్ ఇంపిడెన్స్ అవుతుంది. సో టోటల్ ఇంపిడెన్స్ ఈజ్ ఏమవుతుంది అంటే Z1 + Z2 మాత్రమే టోటల్ ఇంపిడెన్స్ అనే కాస్త అవ్వడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ని లెట్ అస్ సే I అనే కాస్త అనుకుందాం. ఏంటి? I. సో హియర్ I ఈక్వల్స్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ సర్క్యూట్. ఈ సర్క్యూట్ నుంచి కాస్త కరెంట్ కాస్త ఫ్లో అవుతుంది అనేటువంటి దాన్ని I అనుకుందాం. మరి I ఈక్వల్స్ టు జనరల్ ఓమ్స్ లా ప్రకారం ఫార్ములా ఏంటి? I ఈక్వల్స్ టు V/R. సో ఇక్కడ రాసిన I ఈక్వల్స్ టు V/R అనే కాస్త ఫార్ములా. మరి I ఈక్వల్స్ టు V/R కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, I బదులు యాజ్ ఇట్ ఈస్గా ఈ సర్క్యూట్లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ I. మరి R అంటే ఇక్కడ R బదులు ఏముంది? Z1 + Z2. ఓకేనా? అదేవిధంగా V అంటే ఏముంది? E. ఓకే, ఈ E అదేవిధంగా ఇక్కడ R ఈజ్ నథింగ్ బట్ టోటల్ ఇంపిడెన్స్ ఆఫ్ దిస్ సర్క్యూట్ Z1 + Z2 అవుతుంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ థింగ్ మనం ఇక్కడ ఏం వేస్తున్నాం అంటే I ఈక్వల్స్ టు R అంటే ఈజ్ నథింగ్ బట్ E/R ఈజ్ నథింగ్ బట్ Z1 + Z2. ఓకేనా? I ఈక్వల్స్ టు V/R. ఇన్స్టెడ్ ఆఫ్ V వేసాను, R బదులు ఏం చేశాను? Z1 + Z2. ఇక్కడ వచ్చినటువంటి Z1 + Z2 ఈజ్ నథింగ్ బట్ R. ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ E. ఓకేనా? E/Z1 + Z2. ఇప్పుడు ఈ I ఈక్వల్స్ టు E/Z1 + Z2 అని ఏదైతే వచ్చిందో ఇప్పుడు ఇంతవరకు ఇది ఉంచేస్తాను, బాగానే ఉంది. ఇంతకీ మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? ETH కదా. మరి ETH అంటే ఏం చెప్పాం? పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్. ETH అంటే ఏం చెప్పాం? పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్ కాబట్టి సో ETH ఈక్వల్స్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్. మరి పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ అవుట్పుట్ ఓపెన్ టెర్మినల్స్ని మనం ఎలా రాసుకోవచ్చు? అక్రాస్ Z2కి ఎదురుగా కదా మనం తీసుకున్న వోల్టేజ్ అక్రాస్ దిస్ థింగ్ కాబట్టి సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం అంటే ETH ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ Z2 అని కూడా రాసుకోవచ్చు. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ Z2. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, Z2కి అక్రాస్గా మనం తీసుకున్న వోల్టేజే కదా ETH. ఓకేనా? మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ETH ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుంది? వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ Z2. ఎందుకు? ఇది ఇన్ఎఫెక్టివ్ స్టేట్లో ఉంది. ఓకేనా? సో Z2లో ఉండేటువంటి వోల్టేజే ETH కాస్త అవుతుంది కాబట్టి దెన్ ఇక్కడ ఎలా రాసుకోవచ్చు? ETH అంటే ఈజ్ నథింగ్ బట్ అబ్జర్వ్ చేయండి. సో అక్కడ ఫ్లో అవుతున్నటువంటి కరెంటు ఇంటూ అక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్. ఓకేనా? అంటే E ఈక్వల్స్ టు VR ఈక్వల్స్ టు IR. జనరల్గా V ఈక్వల్స్ టు IR ఫార్ములా. V ప్లస్ ఇక్కడ ఏముంది నాకు? ETH. ఇక్కడ కండిషన్ ఇంతకుముందు V అంటే E, ఇక్కడ కండిషన్లో V అంటే ETH. ETH ఈక్వల్స్ టు I ఇంటూ R. ఇక్కడ I అంటే ఆ సర్క్యూట్లో ఫ్లో అవుతున్న కరెంటే, R అంటే దేనికి అక్రాస్గా తీసుకుంటాం మనం? Z2.
సో Z2గా తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ETH ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకి IZ2 అనే కాస్త రావడం జరిగింది. మరి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ I ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం దీంట్లో. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమైంది నాకు ఇక్కడ అంటే ETH ఈక్వల్స్ టు ఏమవుతుందంట E/Z1 + Z2 ఇంటూ Z2. ఇది కాస్త నాకు ఏంటంటే ETH వాల్యూ. లెట్ అస్ సే దీని కాస్త ఈక్వేషన్ 3 అని కాస్త చెప్తాం. దీన్ని ఏమన్నా ఈక్వేషన్ 3 అని కాస్త చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎందుకంటే యాస్టీస్గా మనకు కావాల్సిన ఏంటి థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కావాలి. థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కావాలంటే థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఉండే రెండు టెర్మినాలజీస్ ఫస్ట్ మనకు తెలియాలి. ఏంటవి అంటే ఒకటి ఇంపెడెన్స్, రెండు వోల్టేజ్ సోర్స్. థెవెనిన్ ఇంపెడెన్స్ ఒకటి, థెవెనిన్ వోల్టేజ్ సోర్స్ ఒకటి. మరి థెవెనిన్ ఇంపెడెన్స్ అంటే మనం ఫైండ్ అవుట్ చేసామా ZTH. థెవెనిన్ వోల్టేజ్ సోర్స్ అంటే ETH. మరి ఫార్ములాగా అబ్జర్వ్ చేసినట్టయితే IL = ETH/ZTH + ZL అని ఉన్నాం. అంటే ఇప్పుడు ఆ ETH ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి, ZTH ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? సో మరి ఆ రెండు కూడా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఏ విధంగా ఉంటుంది అని కాస్త చూసినట్టయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో హియర్ ఫార్ములా ఏంటి IL = సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 రెండు కూడా ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే దట్ ఈస్ ద నథింగ్ బట్ ETH వాల్యూని అదేవిధంగా ZTH వాల్యూని సబ్స్టిట్యూట్ చేయమని చెప్తున్నాం. మరి సబ్స్టిట్యూట్ చేసినట్టయితే IL = ఏమవుతుందంట అంటే ETH ప్లేస్లో కాస్త దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. అంటే E/Z1 + Z2 Z2 ఆర్ దీన్నే మనం ఎలా రాసేద్దాం డైరెక్ట్ ఇక్కడ రాసేస్తున్నాను చూడండి, EZ2 అని రాసేస్తున్నాను. ఓకేనా? సో EZ2 ఒక్క నిమిషం, EZ2 Z1 + Z2 ఇక్కడ ZTH అని ఉంది. ZTH అంటే ఇదే కదా. సో ZTH ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏమొచ్చింది అంటే Z1 Z2 Z1 + Z2 + Z3. ఇది కాకుండా ఇక్కడ ఎక్స్ట్రాగా ZL అనే కాస్త ఉంది. సో అది కూడా ఆ టర్మ్ కూడా ఇక్కడ రాస్తాను +ZL. సో ఇది మనకు వచ్చినటువంటి కరెంట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇదేంటంటే మనకు వచ్చినటువంటి కరెంట్ ఈక్వేషన్ ఫ్రమ్ దేని బట్టి అంటే థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ బట్టి. ఇప్పుడు ఈ థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ బట్టి మనం తీసుకున్నటువంటి కరెంటు, ఇక్కడ వచ్చినటువంటి కరెంటు, అదేవిధంగా ఒకవేళ మన లూప్ కరెంట్ మెథడ్ని బేస్ చేసుకుంటూ అంటే జనరల్గా KVL అప్లై చేసి దానికి వచ్చినటువంటి అవుట్పుట్ కరెంటు రెండు ఈక్వల్ అయ్యి అనుకోండి, థెవెనిన్ ఈక్వివలెంట్ మెథడ్ అని చెప్పొచ్చు కదా మనం. మరి థెవెనిన్ మెథడ్ అని చెప్పడానికి ఇక్కడ IL అనేది కాస్త ఫైండ్ అవుట్ చేయాలి. మరి IL అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం జనరల్ మెథడ్స్లో జస్ట్ లైక్ దానికి ఏం చేస్తామంటే మనం KVL అప్లై చేస్తున్నాం. అలా అప్లై చేసినప్పుడు ఫస్ట్ లూప్ని సెకండ్ లూప్ని అప్లై చేయండి. అట్ లాస్ట్ అవుట్పుట్లో ఉన్నటువంటి కరెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఆ IL అనేది ఇక్కడ నాకు వచ్చినటువంటి IL అనేది రెండు ఈక్వల్ అయితే మరి అది ఎలా చేస్తుంది, థెవెనిన్స్ కూడా అలా చేస్తున్నట్టు కదా, థెవెనిన్స్ మెథడ్ కాస్త క్రియేట్ అయినట్టే కదా. మరి ఆ థెవెనిన్స్ మెథడ్ పర్ఫెక్ట్ అంటే ప్రూవ్ అయింది అని కాస్త మనం చెప్పుకోవచ్చు. సో లెట్ us దీని కాస్త ఈక్వేషన్ 4 అని కాస్త చెప్తాం. దీన్ని ఈక్వేషన్ 4 అని కాస్త నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మరి దీని తర్వాత మనం ప్రూఫ్ అనే కాస్త చూద్దాం, ఇంతకీ అది ఈక్వల్ అవుద్దా లేదా అనేది కాస్త. ఓకే, మరి నెక్స్ట్ ప్రూఫ్ అనే కాస్త మనం అబ్జర్వ్ చేసినట్టయితే మరి ఆ ప్రూఫ్ కానీ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ప్రూఫ్ అబ్జర్వ్ చేసింది ఏం చేయాలి, జస్ట్ మనం తీసుకున్నటువంటి గివెన్ సర్క్యూట్లో మనం జనరల్ మెథడ్ KVL అనే కాస్త అప్లై చేద్దాం రెండు లూప్స్లో కూడా. మరి అలాంటప్పుడు అప్లై చేసినట్టు ఎలా ఉంటుంది అనే కాస్త చూసినట్టయితే, సో ఫస్ట్ ఇచ్చినటువంటి సర్క్యూట్ గివెన్ సర్క్యూట్ అని అనుకున్నాం కదా, యాస్టీస్గా సర్క్యూట్ తీసుకుందాం. Z1 అదేవిధంగా Z2 అలానే Z3. మరి ఇన్పుట్లో అప్లై చేసినటువంటి వోల్టేజ్ E, అలానే అవుట్పుట్లో ఉండేటువంటి లోడ్ రెసిస్టెన్స్ ఆర్ లోడ్ ఇంపిడెన్స్ ZL. ఈ రెండు కూడా ఏ టెర్మినల్స్ మధ్యన చెప్పాం, A B అని కాస్త చెప్పుకున్నాం కదా. అండ్ అలానే ఇందులో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ IL అనుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా మెన్షన్ చేయను, ఇక్కడ చెప్తాను. ఎందుకంటే లూప్ కరెంట్ మెథడ్ ప్రకారం తీసుకున్నట్టయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇందులో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ కాస్త లెట్ us సే I1 అనుకుందాం. ఏంటి ఇక్కడ కరెంటు I1. సెకండ్ లూప్లో కరెంట్ కూడా ఎలా ఫ్లో అవుతుంది, సేమ్ డైరెక్షన్ పాజిటివ్ టు నెగిటివే కదా, అంటే డైరెక్షన్ ఇక్కడ కూడా ఎలా ఉంటుంది, ఇలానే ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్నటువంటి కరెంట్ని ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే IL డాష్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ IL అనే కాస్త మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? IL అనే కాస్త ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం, దీన్ని IL డాష్ అనుకుందాం. IL = IL డాష్ అయితే రెండు కూడా కరెక్ట్ అయినట్టే. మరి IL డాష్ అనుకున్నట్టయితే ఇప్పుడు దీని ప్రకారం మనం అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ లూప్ కరెంట్ మెథడ్ కాస్త బేస్ చేసుకుని చెప్తున్నట్టయితే లెట్ us assume ఇందులో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్స్ I1 IL డాష్ అనుకుందాం. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి సోర్స్ E, అక్కడ ఉండేటువంటి ఇంపిడెన్సెస్ Z1 Z2 Z3 ZL.
ఓకేనా, దీన్ని బేస్ చేసుకుంటూ. ఓకేనా, సో అప్లయింగ్ కేవీఎల్ టు ఫస్ట్ లూప్ కాస్త కేవీఎల్ అని కాస్త అప్లై చేసినట్టయితే అప్లయింగ్ కేవీఎల్ టు ఫస్ట్ లూప్ కాస్త కేవీఎల్ అప్లై చేద్దాం. అలా అప్లై చేసేటప్పుడు ఏమవుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లూప్ అంటే ఇదే కాబట్టి ఈ ఈక్వల్స్ టు Z1 I1 అంటే V ఈక్వల్స్ టు IR. ఓకే, సో Z1 I1 ప్లస్ Z2 ఇంటూ I1 ఫస్ట్ లూప్ని సెకండ్ లూప్ చూస్తున్నా కాబట్టి I1 మైనస్ IL డాష్. ఓకేనా, ఇదే కదా ఫస్ట్ లూప్ సంబంధించి. నెక్స్ట్ మరి దీన్ని ఎక్స్పాండ్ చేసినట్టయితే ఈ ఈక్వల్స్ టు Z1 I1 ప్లస్ Z2 I1 మైనస్ Z2 IL డాష్. ఈ రెండిట్లో I1 అనేది కాస్త కామన్ తీసినట్టయితే సో ఈ ఈక్వల్స్ టు Z1 ప్లస్ Z2 ఇంటూ I1 మైనస్ Z2 IL డాష్. ఇదంతా కూడా దేనికి చేసాం మనం అంటే ఫస్ట్ లూప్ కాస్త చేయడం జరిగింది. సో లెట్ us say దీని కాస్త ఈక్వేషన్ 5 అని కాస్త అన్నాం. ఈక్వేషన్ 5. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు అదే కేవీఎల్ ఈసారి సెకండ్ లూప్ కాస్త అప్లై చేద్దాం. ఓకేనా, సో అప్లై కేవీఎల్ టు సెకండ్ లూప్ కానీ మనం అప్లై చేసాం అనుకోండి ఏమవుతుంది అని చూసినట్టయితే మరి ఈ లూప్లో ఏమైనా సోర్స్ ఉందా అంటే లేదు. అంటే వీ కన్సిడర్ ఇట్ యాజ్ 0 ఈక్వల్స్ టు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ZL ఉంది, Z3 కూడా ఉంది కాబట్టి సో Z3 IL డాష్ ప్లస్ ZL IL డాష్ అదేవిధంగా నెక్స్ట్ ఏమవుతుంది అంటే Z2 కామన్ ఇంపిడెన్స్ అనే కాస్త ఉంది. ఈ రెండింటి మధ్యన కామన్ ఇంపిడెన్స్ ఉంది కాబట్టి సో Z2 తీసుకున్నట్టయితే ఈసారి సెకండ్ లూప్ నుంచి ఫస్ట్ లూప్ కాబట్టి IL డాష్ మైనస్ I1. ఓకే, సో IL డాష్ మైనస్ I1. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేసినట్టయితే 0 ఈక్వల్స్ టు Z3 IL డాష్ ప్లస్ ZL IL డాష్ ప్లస్ Z2 ఇంటూ IL డాష్ మైనస్ Z2 ఇంటూ I1. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో IL డాష్ అనే కాస్త కామన్ చేయొచ్చు కదా. మరి కామన్ తీసినట్టయితే 0 ఈక్వల్స్ టు Z2 ప్లస్ Z3 ప్లస్ ZL ఇంటూ IL డాష్ మైనస్ Z2 I1. ఈ మైనస్ Z2 I1 అటు పట్టుకెళ్దాం, అది పాజిటివ్ అవుతుంది. సో Z2 I1 ఈక్వల్స్ టు Z2 ప్లస్ Z3 ప్లస్ ZL ఇంటూ IL డాష్. ఓకేనా, ఇప్పుడు ఈ I1 ఇటు ఉంచేద్దాం, Z2 అటు వెళ్ళిపోతున్నాను అంటే ఇక్కడ ప్రోడక్ట్ అవుతుంది, ఇటు వెళ్తే బై అవుతుంది. సో I1 ఈక్వల్స్ టు Z2 ప్లస్ Z3 ప్లస్ ZL బై Z2 ఇంటూ IL డాష్. దీన్ని ఈక్వేషన్ 6 అని కాస్త చెప్తాం. లెట్ us say ఈక్వేషన్ 6. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ 6 ఏదైతే ఉందో అంటే I1 అనేది కాస్త వచ్చింది కదా, ఈ I1ని ఈక్వేషన్ 5లో కాస్త సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్కడ ఉంది సార్ అంటే ఇక్కడ ఉంది. ఓకేనా, అక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే సో సబ్స్టిట్యూట్ I1 వాల్యూ ఇన్ ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5లో కానీ I1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఏమవుతుంది అంటే ఈ ఈక్వల్స్ టు Z1 ప్లస్ Z2 ఇంటూ I1 ప్లేస్లో మొత్తం ఇదంతా కూడా రాసుకోవచ్చు కదా. అంటే Z2 ప్లస్ Z3 ప్లస్ ZL బై Z2 ఇంటూ IL డాష్ ఇంతవరకు మైనస్ ఆ పక్కన ఇంకో టర్మ్ ఉంది కదా, ఏంటది Z2 IL డాష్ అనే కాస్త ఉంది. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లోని IL డాష్ అనే కాస్త కామన్గా ఉంది కాబట్టి ఆ రెండింటిలో IL డాష్ అనే కాస్త నేను కామన్ తీసుకుంటున్నాను. సో ఈ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమో చూడండి ఒకసారి అంటే Z1 ప్లస్ Z2 ఇంటూ Z2 ప్లస్ Z3 ప్లస్ ZL హోల్ బై Z2 మైనస్ Z2 దీని అంతటికి కూడా ఏంటంటే IL డాష్ కామన్ తీసేసాం.
ఓకేనా. మరి ఇప్పుడు దీని ప్రకారం ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎల్సిఎం అయితే Z2 స్క్వేర్ అనేది కాస్త అవుతుంది. అలానే ఇక్కడ నేను మల్టిప్లికేషన్ కూడా చేస్తున్నాను, ఓన్లీ ఒక్క టర్మ్ మాత్రం చేస్తున్నాను ఫర్ క్యాన్సిలేషన్. ఓకేనా. సో ఈ ఈక్వల్స్ టు Z1 ప్లస్ Z2 అంటే దీంతో ఈ రెండింటిని చేస్తున్నాను. అండ్ నాకు ఇక్కడ మిగిలిపోయింది ఏంటి, Z3 ప్లస్ ZL మాత్రం ఉంచేస్తున్నాను, దీంతో ఇది మాత్రం చేశాను. అంటే ఏమవుతుంది ఇక్కడ Z1 Z2 అవుతుంది. సో అంటే ప్లస్ Z1 Z2 మైనస్ ప్లస్ Z2 ఇంటూ Z2 అంటే చూడండి, ఈ ఒక్క టర్మ్తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను, ఈ రెండు యాస్టెస్గా ఉంచేసాను. ఓకే, చూసుకోండి చిన్న సింప్లిఫికేషన్ కోసం. Z1 ఇంటూ Z2 అంటే Z1 ఇంటూ Z2 ప్లస్ Z2 ఇంటూ Z2 అంటే Z2 స్క్వేర్ అవుతుంది, Z2 స్క్వేర్. ఇది ఇక్కడ ఎల్సిఎం చేశాను కాబట్టి ఏమవుతుంది, మైనస్ Z2 స్క్వేర్ హోల్ బై Z2. దీని అంతటికీ కూడా కామన్గా మనకి ఏముంది అంటే IL డాష్, ఇది కామన్గా ఉంది IL డాష్. ఓకేనా. మరి ఇక్కడ మనం చేస్తుంది ఏంటి అంటే ఈ రెండు కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఈ ప్లస్ Z2 స్క్వేర్ మైనస్ Z2 స్క్వేర్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకు వచ్చింది ఏంటి అంటే ఈ ఈక్వల్స్ టు, ఓకేనా. సో ఇప్పుడు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే IL డాష్ అటు ఉంచేద్దాం, మిగతాన్ని కూడా ఇటు తీసుకొచ్చేద్దాం. మరి IL డాష్ అటు నుంచి మిగతాన్ని కూడా ఇటు తీసుకొచ్చేసినట్టయితే సో ఏ విధంగా ఉంటుంది. ఓకే, సో IL డాష్ ఈక్వల్స్ టు EZ2, ఇటు ప్రోడక్ట్ ఉంది కదా రివర్స్ అవుతుంది, EZ2 బై Z1 ప్లస్ Z2 ఇంటూ Z3 ప్లస్ ZL ప్లస్ Z1 Z2. ఇది ఇంతవరకు మనకి ఏంటంటే IL డాష్ అన్న, కానీ IL డాష్ ఒకటైందా అవ్వలేదు. అండ్ ఎక్సెస్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏమైంది మనకి అబ్జర్వ్ చేయండి, అంటే Z1 Z2 బై Z1 ప్లస్ Z2 ఉంది. మరి ఇక్కడ వచ్చినప్పటికి ఏముంది Z1 Z2 బై Z1 ప్లస్ Z2. అంటే ఇప్పుడు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే Z1 ప్లస్ Z2తోని కాస్త నేను డివిజన్ చేస్తున్నాను, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి చేసినట్టయితే. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఏం చేస్తాను ఈక్వేషన్ని దీని తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే IL డాష్ ఈక్వల్స్ టు ఓకే EZ2 బై, అంటే ఇక్కడ బోత్ న్యూమరేటర్కి డినామినేటర్కి ఏం చేశాను EZ2 బై Z1 ప్లస్ Z2తో కాస్త నేను న్యూమరేటర్ డినామినేటర్ రెండింటి కూడా డివిజన్ చేశాను. సో Z1 ప్లస్ Z2 బై ఇక్కడ కూడా ఏం చేశానంట అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, Z1 ప్లస్ Z2 ఇక్కడ కూడా ఉంది కాబట్టి Z1 ప్లస్ Z2 ఇక్కడ కూడా బై Z1 ప్లస్ Z2 అంటే బోత్ చేసేటప్పుడు దీన్ని క్యాన్సిల్ అయిపోతుంది, దీన్ని క్యాన్సిల్ అయిపోయి ఇండివిజువల్గా Z1 బై Z2 బై Z1 ప్లస్ Z2 అక్కడ మాత్రమే మిగులుతుంది, ఇక్కడ మరి మిగలదు. ఓకేనా. అంటే ఇక్కడ ఏమైంది అబ్జర్వ్ చేయండి, బోత్ న్యూమరేటర్ డినామినేటర్ నేను చేసేటప్పుడు ఏమైంది ఇక్కడ, లేదా ఆ స్టెప్ కూడా వేస్తాను, Z1 ప్లస్ Z2 ఇంటూ Z3 ప్లస్ ZL ప్లస్ Z1 Z2 హోల్ బై, అంటే దీని మొత్తానికి హోల్ బై Z1 ప్లస్ Z2. మరి ఇది సపరేట్ చేసుకున్నట్టయితే IL డాష్ ఈక్వల్స్ టు EZ2 బై Z1 ప్లస్ Z2 హోల్ బై, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ మిగిలిపోయేది ఏంటంటే దీనికి మరి ఉండదు కాబట్టి Z1 Z2 బై Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 ప్లస్ ZL, అంటే ఇవి యాస్టెస్ కలుగుతుంది. ఇప్పుడు దీన్ని కాస్త ఈక్వేషన్ 6 వరకు చెప్పాము, ఈక్వేషన్ 7 అని కాస్త చెప్తాం. దీని ఏమన్నా ఈక్వేషన్ 7. ఓకేనా. ఇక్కడ IL డాష్ ఏదైతే వచ్చిందో ఈక్వేషన్ 7 అనుకుందాం. నా కంపేర్ ఈక్వేషన్ 4 అండ్ ఈక్వేషన్ 7. ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 7 ఒకసారి కంపేర్ చేయండి. ఈక్వేషన్ 4 అంటే ఏమేమో IL, ఈక్వేషన్ 7 అంటే IL డాష్. ఓకేనా. EZ2 బై Z1 ప్లస్ Z2 Z1 ప్లస్ Z2 Z1 ప్లస్ Z2 బై Z1 ప్లస్ Z2 Z2 బై Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 ప్లస్ ZL. కంపేర్ చేశారు రెండింటిని. సో కంపేర్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చింది అని చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ 4 అండ్ ఈక్వేషన్ 7 మనకి ఏం అర్థమైంది అంటే బోత్ IL అనేది కాస్త IL డాష్కి రెండు కూడా ఈక్వల్. అబ్జర్వ్ చేసినట్టయితే EZ2 Z1 Z2 బై Z1 ప్లస్ Z2 యాస్టిస్గా ఉంది, ప్లస్ Z3 ప్లస్ ZL. ఓకేనా. అంటే ప్రూవ్ అయిపోయినట్టే కదా. సో ఏమైంది అక్కడ, దేర్ ఫోర్ IL ఈక్వల్స్ టు IL డాష్, హెన్స్ థెవెనిన్స్ థియరమ్ ఈస్ ప్రూవ్డ్. Hence Thevenin's theorem is proved. ఓకేనా. అంటే ఇప్పుడు థెవెనిన్స్ థియరమ్ ప్రూవ్ అయిందని మనం చెప్పచ్చలేదు. అంటే ఒక సర్క్యూట్ని థెవెనైజేషన్ చేయాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు, ఆ సర్క్యూట్లో ఉండేటువంటి ఇంపెడెన్సెస్ని, ఆ సర్క్యూట్లో ఉండే వోల్టేజ్ సోర్స్ని థెవెనిన్స్ ఈక్వివలెంట్ సోర్స్తో రీప్లేస్ చేస్తాం.
అలా రీప్లేస్ చేసినట్టయితే దాన్నే థెవెనైజేషన్ అంటాం. ఆ థెవెనైజేషన్ చేసిన మన లూప్ కట్ మెథడ్ చేసినా ఒకటే. మరి ఇది పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ సర్క్యూట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి దగ్గరలో మనం సర్క్యూట్లో ఉండేటువంటి కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకునేటప్పుడు ఈ థెవెనైజేషన్ మెథడ్ని మనం యూస్ చేయొచ్చు. మరి థెవెనైజేషన్ మెథడ్ అంటే ఏంటో కాదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇది మొత్తం విన్న తర్వాత మీకు క్లారిటీ అనే కాస్త రావడం జరుగుతుంది. ఓకేనా? మరి ఇటువంటిదే వన్ మోర్ థియరం అనే కాస్త మనకుంది, దాన్ని నార్టన్స్ థియరం అంటాం. మరి అటువంటి థియరం ఏ విధంగా ఉంటుంది అంటే యాజ్ ఇట్ ఈస్గా థెవెనిన్స్ లాగా ఉంటుంది, దెర్ ఈజ్ స్మాల్ డిఫరెన్స్. మరి అది ఏంటి అనే కాస్త మనం నెక్స్ట్ వీడియోలో కాస్త చూద్దామండి. ఓకే, సో ఐ హోప్ అందరికి కూడా థియరం అనే కాస్త అర్థమైంది అనుకుంటాను. అలానే ఈ థియరం కానీ ఏమైనా అర్థమైనట్టయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన బెల్ ఐకాన్ అనే కాస్త ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా కొత్తగా నేను ఏమైనా సరే వీడియోస్ పెట్టినట్టయితే అవి మీకు నోటిఫికేషన్స్గా ద్వారా రావడం జరుగుతుంది. ఓకేనా సార్? బై ఆల్ ఆఫ్ యూ.